గత 50 సంవత్సరాల నుంచి చేయని తాండూరు అభివృద్ధిని 2 సంవత్సరాల్లో చేసి చూపించానని, మరోసారి అవకాశం ఇస్తే రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణ బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభను గొట్లపల్లి గ్రామ శివారులో నిర్వహించారు. అభివృద్ధి చేసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార ఖర్చు కోసం గాంధీనగర్కు చెందిన వృద్ధురాలు తన పెన్షన్ నగదును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అందించారు. అందరూ బాగుండాలని చెప్పి మేమిద్దరం ఒకటైనాం. మేమిద్దరం ఒకటి కాగానే మరి కాంగ్రెస్ లో ఉండే పెద్ద మనిషి ఇన్ని రోజులు ఆయన అనుకున్నాడు, అరే రోహిత్ రెడ్డి బుల్లెట్ లాగా దూసుకపోతుండు, మన మీద తట్టుకుంటామని చెప్పి బెడ్ మీద అనుకున్నాడు, దుప్పటి కట్టుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి తాళాలు పెట్టి ఇళ్ళకి తాళాలు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు మొన్న ఒక సంవత్సరం ముందు మీకు తెలుసు కదా, ఒక పెద్ద కాండం అయింది తెలుసా మీకు? తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఖతం చేయాలి బీఆర్ఎస్ అని చెప్పి మీ బిడ్డ రోహిత్ రెడ్డి దగ్గరికి ఆ బీజేపీ వాళ్ళు వచ్చారు. తెలుసు కదా మీకు? వచ్చి నాకు 100 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తా అన్నారు, నామినేటెడ్ పదవి ఢిల్లీలో కూర్చునే నామినేటెడ్ పదవి ఇస్తా అన్నారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తా అన్నారు. అయితే నేను నా గురించో నా కుటుంబం గురించో ఆలోచించుంటే నేను ఆ డబ్బులు తీసుకొని బీజేపీ అంటే అమ్ముడు పోతుంటుంది. నేను అమ్ముడు పోయి ఉంటే నా తరతరాలు ఢిల్లీలో కూర్చొని సంతోషంగా బతికేటోళ్ళం. కానీ నాకు అది ముఖ్యం కాదు. నా తాండూరు ప్రజలు నన్ను నమ్మి, నన్ను బిడ్డగా భావించి, నాకు ఓట్లేసి గెలిపించి నన్ను కూసబెట్టిరు. నేను తాండూరు ప్రజలకు అన్యాయం చేయ, తాండూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్య అని చెప్పి దేశంలో ఎవ్వడు కూడా సాహసం చేయని విధంగా నేను సాహసం చేసి వాళ్ళను పట్టించి వాళ్ళని కటకటాల వెనుకలు పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని తాండూరుని మన తాండూరుని కాపాడినోడు మీ బిడ్డ రోహిత్ రెడ్డి. అయితే ఎవరు రానికి తయారు లేడని చెప్పి ఏడికెళ్ళ పరగోడంట, ఇంకోడు మేడ్చెల్లోడంట. మేమిద్దరం వస్తామని సంకల్ గుద్దుకుంటూ వస్తారు. మా తాండూరుల సంగతి తెలియదు బిడ్డ ఇంకా నీకు. అయితే వాళ్ళు వస్తున్నారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, వాళ్ళకి అసలు తాండూరు పట్టణంలో ఎన్ని వాడలు ఉన్నాయో తెలుసా? తెలుస్తుంది వాళ్ళకి? అసలు తాండూరు పట్టణంలో ఏం కష్టాలు ఉన్నాయి,